Okay, so good morning once again. ఓకే. సో నిన్న మనము లైక్ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ రైట్ నేర్చుకున్నాం. అంటే లైక్ ఏఐ టూల్ మెర్లిన్ యూజ్ చేసి సో రిప్లైస్ ఎలా ఇవ్వచ్చు, మనం మన న్యూ పోస్ట్స్ ఎలా చేయొచ్చు, అండ్ పీపుల్ని ఎట్లా ఎంగేజ్ చేయొచ్చు, కొత్త కనెక్షన్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ప్రొఫెషనల్ కనెక్షన్స్ హియర్. సో ఆ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం కదా. సో టుడే సో దాని కంటిన్యూషన్లోనే మనం సంథింగ్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై సమ్ జాబ్, సో ఇది అగైన్ స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి యూస్ఫుల్ కాన్సెప్ట్. హౌ టు క్రియేట్ ఏ స్టాండ్ అవుట్ రెజ్యూమే, హౌ టు క్రియేట్ ఏ స్టాండ్ అవుట్ రెజ్యూమే. సో జనరల్గా రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనకు స్టాండ్ అవుట్ రెజ్యూమే ఎట్లా క్రియేట్ చేయాలి అనే ముందు మనకు కొన్ని తెలియాలి. సో నేను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఇది. సో లెట్స్ సో అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది అనుకుంటా, జస్ట్ చెక్ చేయండి ఒకసారి. Yes, sir. యా, Yes, sir. Yes, sir. ఓకే. సి, మనం రెజ్యూమే బిల్డ్ చేసేటప్పుడు ఒక్క రెజ్యూమేతో మన జాబ్ని డిసైడ్ చేయలేం జనరల్గా. కానీ అదే రెజ్యూమేలో ఒకవేళ ఏదైనా తప్పులు ఉందనుకోండి, కంప్లీట్గా ఆ రెజ్యూమే అట్లీస్ట్ వెయిటింగ్ షార్ట్ లిస్ట్ కూడా లేదు. సో అంటే మిస్టేక్స్ ఉన్న రెజ్యూమే బాగాలేకపోయినా అది కంప్లీట్గా మనం జాబ్ వెయిట్ లిస్ట్ కూడా కనీసం ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడానికి కూడా లేదు. సో జనరల్గా, సో అందుకే ఒక వర్డ్ చెప్తాం, అంటే చెప్తుంటారు జనరల్గా. సో ఈ సెంటెన్స్, ఏ రెజ్యూమే విల్ సెల్డమ్ గెట్ యూ జాబ్ ఆఫర్ బట్ విల్ ఆఫన్ లూస్ యువర్ జాబ్ ఆఫర్ అంటాం. సో మీన్స్ జనరల్గా ఒక రెజ్యూమేతోనే మనం జాబ్ అవకాశాన్ని సాధించలేము, బట్ అలాంటిది దాంట్లో ఇంక కంప్లీట్గా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల ఇంక యూజే ఉండదు అసలు, ఆ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కూడా కాదు. సో ఒక రెజ్యూమ్, స్టాండ్ అవుట్ రెజ్యూమ్ ఎట్లా చేయాలి, కరెంట్ ట్రెండింగ్ వేసేసుకొని రెజ్యూమేస్ ఎట్లా చేయాలి. సో ఇంకా కొంతమంది, సో నేను లాస్ట్ సెషన్లో కూడా మీకు కొన్ని కీవర్డ్స్ ఇచ్చాను. కరికులం వీటీ అని ఎప్పుడు వాడతాం, రెజ్యూమే అని ఎప్పుడు వాడతాం, బయోడేటా అనే కాన్సెప్ట్ ఎప్పుడు వాడతాం, ఇది ఒకసారి చెక్ చేయమన్నాను మిమ్మల్ని. సో గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ లైక్ పోలీస్ కానీ మిలిటరీ కానీ ఇట్లాంటివి అప్లై చేసేటప్పుడు ప్రొఫైల్ స్టైల్ వేరే ఉంటుంది. లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా లేదా బిజినెస్ లీడ్స్ లైక్ మార్కెటింగ్ రిలేటెడ్గా ఇట్లా అప్లై చేసేటప్పుడు ప్రొఫైల్ వేరే ఉంటుంది. యాజ్ ఎ ఫ్రెషర్గా వెళ్ళేటప్పుడు, ఎక్స్పీరియన్స్ వెళ్ళేటప్పుడు వేరే ఉంటుంది, ఫ్రెషర్గా వెళ్ళేటప్పుడు వేరే ఉంటుంది. సో ఇవన్నీ ఫస్ట్ బేసిక్గా మనకు తెలియాలి. సో ఏదో జస్ట్ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసి అన్న అని చెప్పేసి అక్కడ చెప్తే సరిపోదు. సో దట్ ఈస్, ఆ డేస్ వెళ్ళిపోయాయి. సో అలాంటి ఏదో ఒక జస్ట్ ఒక టెంప్లెట్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ మోడల్ని ఫాలో చేసేయడం అనేది అయిపోయింది ఆ డేస్ కదా.
సో ఇప్పుడు మనకు జనరల్గా టూ థింగ్స్. ఒకటి, ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఒక కిల్లర్ రెజ్యూమే క్రియేట్ చేయొచ్చు. బట్ ఆ రెజ్యూమే ఐదర్ థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి. సో థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. లేకుంటే స్పెసిఫిక్గా చాట్ జీపీటీలో ప్రతి ఒక్క ఫీల్డ్కి మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకొని ఆ ఇన్పుట్ ఏదైతే ఇచ్చిన మనం ప్రాంప్ట్ ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ని తీసుకొని దెన్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం. ఇది వన్ టైం టాస్క్. జాబ్కి అప్లై చేసే వాళ్ళు మస్ట్గా ప్రొఫైల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో అదే యాక్చువల్గా ఆ పర్సన్ యొక్క ఐడెంటిటీ. సో ఆ పర్సన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ ప్రొఫైల్లో ఉంటుంది కదా. సో మీకు ఎనీవన్ హ్యాస్ ఐడియా ఏటీఎస్? సో ఏటీఎస్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఏటీఎస్. No, sir. ఓకే. No, sir. కాదు, మేబీ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్కి ఐడియా ఉండొచ్చు. ఎనీవన్, ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు కదా. సో స్టూడెంట్స్ ఓకే, ఇగ్నోర్, మేబీ మీకు తెలియకపోవచ్చు. బట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా? No, sir. మనం ఒక ప్రొఫైల్ చేసినప్పుడు మీరు అప్లోడ్ చేసే ప్రొఫైల్ ఐదర్ మీరు మేబీ లింక్డ్ఇన్లో మనం ఏదో డీటెయిల్స్ ఇచ్చాము, నేను డౌన్లోడ్ చేసి చూపించాను ప్రొఫైల్. ఆ డౌన్లోడ్ చేసినప్పుడు మనం ఇచ్చిన ఏదైతే హెడరు, ఇచ్చిన అబౌట్ సెషను, ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని ఆ ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా థర్డ్ పార్టీ లైక్ నౌకరీ కావచ్చు, లేకుంటే మాన్స్టర్, ఇట్లా జాబ్ పోర్టల్ వెబ్సైట్స్లో మీరు మీ ప్రొఫైల్ అప్లోడ్ చేసిన, సో ఫస్ట్ అది ఎక్కడికి వెళ్తుంది? మీరు ఫస్ట్ కంపెనీకి డైరెక్ట్గా హెచ్ఆర్ వచ్చేసి ఆ ప్రొఫైల్ని తీసేసుకొని ఇమ్మీడియట్గా మనకు కాల్ చేశారు. ఈ కంపెనీకి మనం పెట్టిన ప్రొఫైల్కి మధ్యలో ఒక థర్డ్ పార్టీ కంపెనీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లెవెల్ 5 కంపెనీస్ డైరెక్ట్గా ప్రొఫైల్ తీసుకోవు. వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ కంపెనీ వాళ్ళు, ఆ థర్డ్ పార్టీ కంపెనీ వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే రిక్రూటర్స్ టీమ్ సపరేట్ ఉంటుంది. ఆ రిక్రూటర్స్ టీమ్ ఏం చేస్తారు? ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఫాలో చేస్తారు. సో దట్ ఈస్ ఏటీఎస్, అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అంటాం. సో ఈ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనం పెట్టే ప్రతి ప్రొఫైల్కి అక్కడ కంపెనీ, సో ఇక్కడ బిట్వీన్లో ఇద్దరు ఉన్నారు. సో మీరు ప్రొఫైల్ అప్లోడ్ చేశారు ఒక థర్డ్ పార్టీ జాబ్ ప్రొఫైల్ టూల్ యూజ్ చేసి, మేబీ నౌకరీ అనుకోండి ఎగ్జాంపుల్. అండ్ దెన్ కంపెనీ ఇక్కడ ఉంది. సో కంపెనీ ఏం చెప్తుందంటే ఒక థర్డ్ పార్టీ పీపుల్కి, అంటే రిక్రూటర్స్ టీమ్కి, మేబీ రిక్రూటర్ టీమ్ సపరేట్గా ఉండొచ్చు, వీళ్ళకి నాకు ఈ జాబ్స్ రిలేటెడ్గా 100 ప్రొఫైల్ కావాలి అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్. సో పైథాన్ డెవలపర్స్ నాకు 100 పీపుల్ కావాలి, నా ప్రాజెక్ట్ ఇది, క్లయింట్ ఇది అనేసి వీళ్ళకి ఈ థర్డ్ పార్టీ పీపుల్ ఎవరైతే రిక్రూటర్స్ ఉన్నారో వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. సో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినప్పుడు వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ ఇస్తారంటే జేడి అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, అండ్ దెన్ ఇంకా రిమైనింగ్ మేబీ కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమా, లేకుంటే హైబ్రిడ్ మోడలా, లేకుంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసా, ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుంటారు. సో దిస్ ఈజ్ ద రిక్రూటర్ టీమ్. సో ఇక్కడ డైరెక్ట్గా ప్రొఫైల్ ఎక్కడికి వెళ్ళలేదు. సో ఫస్ట్ ప్రొఫైల్ పెట్టింది రిక్రూటర్ టీము, సమ్ థర్డ్ పార్టీ, మేబీ మోస్ట్ ఆఫ్ ద టైం థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు, ఇక్కడికి వచ్చింది. సో వీళ్ళు ఎలా చెక్ చేస్తారు? వీళ్ళు మేబీ మోర్ టెక్నికల్ కాకపోవచ్చు, మోర్ టెక్నికల్ పీపుల్ ఉండరు. సో జనరల్గా వీళ్ళ జాబ్ ఏంటంటే ఈ రోజుకి నేను ఎన్ని ప్రొఫైల్స్ ఇచ్చాను అనేదే వాళ్ళ టాస్క్. వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారా లేదనేదే వాళ్ళ టాస్క్. వీళ్ళు ప్రతి ప్రొఫైల్ ఓపెన్ చేసి ఈ ప్రొఫైలు, ఈ పర్సన్, ఈ జాబ్కి మనం ఇస్తే వీళ్ళ లైఫ్ సెట్ అవుతుంది అనే థింకింగ్లో ఎవరు ఉండరు. జస్ట్ ప్రొఫైల్ చూసామా, ర్యాండమ్గా కీవర్డ్ మ్యాచ్ అయిందా, జాబ్ డిస్క్రిప్షన్ ఓకే, దెన్ షేర్ ఇట్ టు దెమ్. సో దెన్ వాళ్ళు షెడ్యూల్ చేయడము, అంటే
లైక్ షార్ట్ లిస్ట్ అవ్వడము స్క్రీనింగ్ అంటాం దాన్ని. సో స్క్రీనింగ్ ఫస్ట్ అవుతుంది, దెన్ షార్ట్ లిస్ట్ అవుతుంది, షార్ట్ లిస్ట్ అయిన తర్వాత కాల్ షెడ్యూల్ అవుతుంది. ఇక్కడ ఏటీఎస్లో అవుట్ ఆఫ్ 100 ప్రొఫైల్స్ మోస్ట్ ఆఫ్ ద టైం ప్రొఫైల్ బాగాలేదంటే ఇక్కడే ఫిల్టర్ అయిపోతాయి. సో మనం నా ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాలేదు, షార్ట్ లిస్ట్ కాలేదు, షార్ట్ లిస్ట్ కాలేదు, అన్ని కంపెనీస్కి అప్లై చేసాం అంటుంటారు కానీ బట్ ఆ ప్రొఫైల్ ఎందుకు షార్ట్ లిస్ట్ కాలేదు అనేది ఫస్ట్ మనకు తెలియాలి. సో రూట్ కాస్ తెలిస్తేనే దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది, ఏదో జస్ట్ ర్యాండమ్గా మనం చేస్తే కాదు కదా. సో ఏటీఎస్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ చేసే వాళ్ళు అంటే రిక్రూటర్స్ వాడే టూల్ అది. సో ఈ చాలా ప్రొఫైల్స్ వస్తుంటాయి కదా. సో ఈ బిగ్ ప్రొఫైల్స్ అంటే ఒక్కొక్కసారి హండ్రెడ్స్ థౌజండ్స్ కూడా వస్తుంటాయి. సో ఆ ప్రొఫైల్స్ని స్క్రీనింగ్ చేసి ఫిల్టర్ చేసి షార్ట్ లిస్ట్ చేసేదే ఆ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ జేడీలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ కొన్ని వర్డ్స్ ఈ మీరు ఇచ్చిన ప్రొఫైల్కి మ్యాచ్ అవ్వలేదు, సో దెన్ రిజెక్ట్. లేదా రెజ్యూమ్ మేబీ జేడీ మ్యాచ్ అయింది, ఫార్మేట్ సరిగా లేదు, జనరల్గా పీడిఎఫ్ కానీ వర్డ్ ఫార్మేట్లో ఇన్ జనరల్ ఉంటుంది. సో బట్ అలా ఫార్మేట్ సరిగా లేదు, లేకుంటే కంటెంట్ ప్రొఫైల్లో ఉన్న కంటెంట్ సరిగా చదవడానికి అంటే క్లమ్జీగా ఉంది, లేదా ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఎడ్యుకేషన్ లాంటివి హెడింగ్లో స్పష్టంగా పెట్టలేదు, లేకుంటే డేట్ గ్యాప్, స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్ లేదు, మిస్ గ్యాప్స్ ఉంది, ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్, సంథింగ్ పైథాన్ అని రాసుంటారు అనుకోండి, ఎగ్జాంపుల్ పైథాన్ డెవలపర్ కదా. సో పైథాన్ డెవలపర్ రాసుంటారు, అండ్ దెన్ ఐ డిడ్ ఏ సేల్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అని రాసుంటారు. సంథింగ్ అంటే మ్యాచ్ అవ్వదు, ప్రొఫైల్కి ఇర్రిలవెంట్గా ఉండడం. ఓకే, సో ఇక్కడ అవసరమైన టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఉందా అనేది మెయిన్ థింగ్ ఇక్కడ ట్రాకింగ్లో చూడడం కదా. సో పైథాన్ డెవలపర్ అన్నప్పుడు మనం స్పెసిఫిక్గా ఫస్ట్ పైథాన్ డెవలపర్ రిలేటెడ్గా జాబ్ డిస్క్రిప్షన్స్ ఏముంటాయో అవిటిని ఐదర్ లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో చెక్ చేసి మీరు ఆ పోస్ట్కి అప్లై చేసినప్పుడు దాని రిలవెంట్గా మీ ప్రొఫైల్ అనేది రెడీ అవ్వాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే టూ మెనీ కలర్స్ రాస్తారు, టూ మెనీ కలర్స్ పెట్టేస్తారు, అది రిజెక్టెడ్. టూ మెనీ కాలమ్స్, టూ మెనీ టేబుల్స్, స్పెసిఫిక్ కీవర్డ్స్ ఉండదు, స్పెల్లింగ్స్ అంతా రాంగ్ ఉంటాయి, ఫ్యాన్సీ ఫాంట్స్, గ్రాఫిక్స్ పెట్టడం, ఫొటోస్, డిఫరెంట్ ఫొటోస్, డిఫరెంట్ లింక్స్, ఇవన్నీ రిజెక్టెడ్లోకి వెళ్తుంటుంది. సో రెజ్యూమే షుడ్ బి ఏటీఎస్ ఫ్రెండ్లీ అండ్ హ్యూమన్ ఫ్రెండ్లీ. సో ఈ టూ థింగ్స్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఏటీఎస్ ఫ్రెండ్లీ అండ్ హ్యూమన్ ఫ్రెండ్లీ. ఏటీఎస్ ఫ్రెండ్లీ అంటే ఫిల్టర్ అయ్యేది ఇక్కడే, దెన్ అది ఎవరైతే ప్రొఫైల్ ఎక్కడికి వెళ్తుంది, కంపెనీకి వెళ్తుంది, అక్కడ షార్ట్ లిస్ట్ అవుతుంది, అక్కడ వాళ్ళకి హ్యూమన్ ఫ్రెండ్లీ ఎందుకు, వాళ్ళకి రీడ్ చేసేటట్టుగా ఉండాలి ప్రొఫైల్. సో సింపుల్ ఫాంట్స్లో ఉండాలి, జనరల్గా ఏరియల్ కానీ లేకపోతే క్యాలిబ్రీ కానీ వాడతాం ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు. క్లియర్ హెడ్డింగ్ ఉండాలి. సో మీకు నిన్న అదే మనం డిస్కస్ చేసింది, సో నిన్న కాదు లాస్ట్ బిఫోర్ సెషన్లో ఆ హెడ్డింగ్ అనేది ఎంత కరెక్ట్ ఉంటే ఈవెన్ లింక్డ్ఇన్లో మనం ప్రొఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆ హెడ్డింగ్లోనే క్లారిటీ అనేది తెలిసిపోతుంది. సో క్లియర్ హెడ్డింగ్ మీరు ఒకవేళ ప్రొఫైల్ క్రియేట్ చేసి నౌకరీ లాంటి వాటిలో అప్లోడ్ చేసినా ఆ క్లియర్ హెడ్డింగ్ ఉండాలి, లేదంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి ఎవరైనా తీసుకుంటున్నా ఆ లింక్డ్ఇన్లో ఆ హెడ్డింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో జాబ్ డిస్క్రిప్షన్స్ బేస్ చేసుకొని ప్రొఫైల్ చేస్తాము, అండ్ ఈ ఏవైతే ఇమేజెస్, కలర్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఇది యాక్చువల్గా. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గో టు ఫస్ట్ అంటే మనము ప్రాబ్లం ఏంటి తెలుసుకుంటే సొల్యూషన్ అనేది ఈజీగా తెలుస్తుంది కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీకి వెళ్ళి సో వాట్ ఈజ్ ఏటీఎస్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని పెడుతుంది, గివ్ మీ ఇన్ తెలుగు ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ నేను ఇట్లా ఇస్తున్నాను. సో ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉద్యోగ దరఖాస్తులు నిర్వహించే కంపెనీలకు ఉపయోగించే సాఫ్ట్వేర్. ఇది అభ్యర్థుల యొక్క రెజ్యూమెలను స్కాన్ చేసి అర్హతలను ఆధారంగా ఎంపిక చేయడం, ఫిల్టర్ చేయడం, వర్గీకరణ చేయడం చేస్తుంది. ఎందుకు ముఖ్యమంటే సాఫ్ట్వేర్ ద్వారా మొదటి దశ స్క్రీనింగ్ జరుగుతుంది. హెచ్ఆర్ వ్యక్తి కంటే ముందుగా మీ రెజ్యూమేను ఏటీఎస్ చూసి అర్హత ఉందో లేదో అని నిర్ణయం తీసుకుంటుంది.
సో బిఫోర్ హెచ్ఆర్కి వెళ్ళే ముందే ఇక్కడే డిసైడ్ అయిపోతుంది రెజ్యూమే. గాట్ ఇట్ కదా. సో కీవర్డ్స్ చాలా కీలకం. సో జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న ముఖ్యమైన పదాలు అంటే లైక్ స్కిల్స్ కావచ్చు, సర్టిఫికేషన్స్ కావచ్చు, టెక్నాలజీస్ కావచ్చు. ఇవి మీ రెజ్యూమేలో లేకపోతే తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఫార్మేట్ కూడా ముఖ్యం. సో ఫ్యాన్సీ ఫార్మేట్స్, చార్ట్స్, ఇమేజెస్ ఉంటే ఏటీఎస్ చదవలేకపోవచ్చు. ఇది స్కాన్ చేస్తుంది కాబట్టి కంప్లీట్గా మీరు కొంతమంది ప్రొఫైల్స్ చూస్తుంటాం అంటే జనరల్గా అంటే ఫ్రెషర్ ప్రొఫైల్స్ ఎక్కువ, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాగో కొంచెం ఐడియా ఉంటుంది. బట్ ఈ మధ్యలో ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కొంతమంది అట్లనే రాస్తున్నారు. కంప్లీట్గా చార్ట్స్, కంప్లీట్గా హెవీ ఇమేజెస్ పెట్టేయడము. సో కంప్లీట్గా లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ పెట్టడం అలా ఉంటుంది. సో అది కంప్లీట్గా ఇగ్నోర్, అది అలా పెట్టకూడదు. సో సింపుల్ అండ్ క్లీన్ టెక్స్ట్ బేస్డ్ రెజ్యూమే ఇస్ బెస్ట్. సో మీరు ఉద్యోగం అవకాశం కోల్పోవచ్చు కదా. సో మీరు చాలా అర్హతలో ఉన్న సరైన ఫార్మాట్ లేకపోతే కీవర్డ్స్ రెజ్యూమే సో మీరు ఎంత స్కిల్డ్ అనేది వాళ్ళకి అవసరం లేదు. ఇదే ఐడెంటిటీ అన్నాను కదా. సో వాళ్ళకి ఎలా తెలుసు మనం ఎంత స్కిల్డ్ అవ్వాలి? రోజుకి వందల ప్రొఫైల్స్ వచ్చినప్పుడు ఆ స్క్రీనింగ్లో ఆ రిక్రూటర్స్ జాబ్ ఏంటి, రోజుకి ఇన్ని టార్గెట్ చేసామా లేదా అనేది వాళ్ళ జాబ్. సో వాళ్ళకి ఫస్ట్ నచ్చితేనే, వాళ్ళు నాన్ టెక్నికల్ పీపుల్, వాళ్ళకి ఫస్ట్ నచ్చితేనే ప్రొఫైల్ నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది. ఆ టెక్నికల్కి మనకి మధ్యలో నాన్ టెక్నికల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి ఎలా జస్ట్ సింపుల్గా ప్రొఫైల్ అనేది ప్రాపర్గా జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అయి ఉంటేనే ప్రొఫైల్ వెయిట్ లిస్ట్కి వెళ్తుంది, షార్ట్ లిస్ట్కి వెళ్తుంది, వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రొఫైల్స్ చేయాలి. సో సారాంశం, మీరు రెజ్యూమే హెచ్ఆర్ కోసం కాకుండా మొదట ఏటీఎస్ కోసం తయారు చేయాలి. ఇది ఎంపిక బలమైన తొలగాడు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం కదా. సో ఏటీఎస్లోనే మనం ఫస్ట్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ అనేది మనకు ఉన్న ప్రొఫైల్కి మ్యాచ్ అవ్వాలి. మెయిన్ థింగ్ హెడింగ్ అండ్ దెన్ జాబ్ డిస్క్రిప్షన్, స్కిల్స్. ఇది మ్యాచ్ అయితేనే దెన్ సింపుల్గా మీకు ప్రొఫైల్ అనేది వెళ్తుంది. సో ఇది క్లియర్ కదా. సో దీన్ని మనం ఎట్లా చేస్తామనేది చూద్దాము. బట్ ఫస్ట్ ఇష్యూ ఏంది బిఫోర్ క్రియేటింగ్ ప్రొఫైల్ అనేది మనం చూసాం. సో మనం ఒక టాపిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ జాబ్కి అప్లై చేసినప్పుడు ఆ జాబ్ రోల్ని తీసుకొని ఆ జాబ్ రోల్కి రిలేటెడ్గా ఉన్న జాబ్ డిస్క్రిప్షన్స్ అన్నీ చెక్ చేసి దాన్ని బేస్ చేసుకొని మనం ఎట్లా క్రియేట్ చేయాలి అనేది మనం చూద్దాం. సో దానికి కొన్ని, నేను ఇందాక అన్నాను కదా, సమ్ థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయని. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఎన్హాన్స్ ఈవీ అనేది ఒకటి ఉంటుంది. సో అంటే ఇవేమంటే ఎన్హాన్స్ ఈవీ లైక్ మీకు కంప్లీట్గా టెంప్లెట్స్ అనేది ఉంటాయి, రెడీ టెంప్లెట్స్. బట్ ఈ రెడీ టెంప్లెట్స్ని యాజ్ ఇట్ ఈస్గా వాడకుండా మనము సి దెర్ ఆర్ లాట్ ఆఫ్ రెడీ టెంప్లెట్స్. సో ఈ రెడీ టెంప్లెట్స్లో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన టెంప్లెట్ తీసుకొని మనం చాట్ జీపీటీ యూజ్ చేసి ఆ స్పెసిఫిక్ జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం. సో ఇది సెకండ్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ మనకు ప్రాబ్లం ఏంటో తెలిసింది, ఎక్కడ యాక్చువల్గా ప్రొఫైల్ని ఫిల్టర్ అవుతుందో తెలుస్తుంది. సో ఆ ఫిల్టర్ తెలుసుకున్న తర్వాత దీన్ని బేస్ చేసుకొని మనము ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా. సో ఈ పార్ట్ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. బట్ ఇప్పుడు నిన్న కూడా అడిగారు కదా చాలామంది బ్రేక్అవుట్ రూమ్ కావాలని. సో టుడే విల్ కంటిన్యూ విత్ బ్రేక్అవుట్ రూమ్ అండ్ టుమారో మనం ఈ కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా. సో లెట్ మీ స్టాప్ రికార్డింగ్ అండ్ దెన్ క్రియేట్ ఎ బ్రేక్అవుట్ రూమ్ నౌ. సో మీరు నిన్న వరకు జరిగినవన్నీ డిస్కస్ చేయండి ఒకసారి, ఏదైనా రివిజన్ ఉంటే చేయండి.